నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న 27వ తారీఖున వినాయక చవితి సందర్భంగా దేశంలోని అనేక మంది ప్రముఖులు వాళ్ళ ఇళ్లలో వినాయకుడు విగ్రహం పెట్టుకోవడము, అక్కడ పూజలు చేయడం చేశారు. అలా కాకుండా అక్కడ ఆయా స్ట్రీట్స్లో కానీ లేదా ఆ నియోజకవర్గ పరిధిలో పెద్ద వినాయకుడు విగ్రహం దగ్గరికి చేరుకొని అక్కడ పూజలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, బీజేపీకి సంబంధించి ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఇటు కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఆయా పూజలు చేయడం జరిగింది. ఇటు మన రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా వేడుకల్లో పాల్గొని దేవుడికి పూజలు చేయడం జరిగింది. ఇప్పుడు సూటిగా విషయానికి వస్తే ఎక్కడ ఏది లేనటువంటి విధంగా, ఎవరిపైన ఇటువంటి ట్రోల్స్ రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వినాయకుడికి ఏదైతే ఆయన పూజ చేశాడో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు అంతగా ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన పడ్డము, ఆయన ఏదన్నా దేవుడి దగ్గర సందర్శించుకున్నప్పుడు దాని కూడా ట్రోల్ చేయడం ఎందుకు బా అని మీరు అనుకోవచ్చు. సరే, అసలు ఏమి జరిగింది మనం ఆలోచన చేసి చూస్తే 2019కి మునుపు జగన్మోహన్ రెడ్డి గారు హిందూవాదిని నేను అని చెప్పి హిందుత్వం స్వీకరించి ఎన్నికల్లో పాల్గొన్నాడు. తర్వాత ఆయన విజయం సాధించినటువంటి విధానం మనం చూసాము. కాలక్రమేపీ ఏం జరిగింది, ఆయన పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఏం చేశాడంటే అక్కడ అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినప్పుడు ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవాలా. ఇంకా కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి అది పోతే ఇంకొక రథాన్ని కొనిచ్చాం ఏమవుతుంది అని చెప్పినారు. ఇంకా అలా కాకుండా విజయవాడ అమ్మవారి యొక్క గుడిలో ఆయా వెండి సింహాలు కనుమరుగైపోయినాయి. ఎట్ట వినాయో తెలీదు, ఎవడు దొంగతనం చేశాడో తెలీదు. ఆ విషయంలో కూడా సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన అంతంత మాత్రమే. తర్వాత ఒక చోట రాముడి విగ్రహము తల నరికేశారు ఒక చోట. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదు. హిందూవాదులందరూ బగ్గుమన్నారు. ఆ సందర్భం మనం చూసాం. అటువంటి పాపాలు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన సీఎం హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ 151 సీట్లు కాస్త 5 లేసిపోయి 11 సీట్లు పరిమితం అయిపోయినాడు. అది బాగానే ఉన్నది. ఇంకా ఈ మధ్య కాలంలో చేతులు కాలినాక ఆగులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఆయన ఒక పక్క ముస్లిం కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ పార్లమెంట్లో ఆయన బిల్లుకి, ముస్లింకి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా బీజేపీ వారికి సపోర్ట్ చేసి ముస్లిం కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు. తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ మేనల్లుడు రాజారెడ్డి ఫుల్ ఫామ్లోకి వచ్చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ స్వయాన భావమైనటువంటి అనిల్ కుమార్ మరింత యాక్టివ్ అయిపోయినాడు. క్రిస్టియన్ కమ్యూనిటీని సంఘటితం చేసి ఒక ఓట్ బ్యాంక్గా తయారు చేసి కాంగ్రెస్కి ఓట్లు పడాలని చెప్పి వాళ్ళంటూ ఆ చర్చిల్లో భాగంగా కావచ్చు లేదా ప్రణాళిక భాగంలో కావచ్చు కాంగ్రెస్కి ఆ ఓట్ బ్యాంక్ అంటూ తయారు చేసినారు. దాదాపు 70% క్రిస్టియన్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి ఓట్లు ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లబ్ధి చేకూర్చుదామని ఆయన ముఖ్య అనుయాయులు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇట్టోళ్ళు మరీ ముఖ్యంగా బోమన కరుణాకర్ రెడ్డి పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు బీఆర్ నాయుడు గారిని కెలుక్కున్నారు. ఈ క్రమంలో బీఆర్ నాయుడు గారు స్ట్రైట్గా ఒక ఛాలెంజ్ చేసినాడు. ఇంకా హిందూ మతం గురించి నువ్వే మాట్లాడాలా? సరే, హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు కానీ లేదా మీ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీ సమేతంగా తిరుమల కొండకు వచ్చి తలనీలాలు సమర్పించి ఈ యొక్క డిక్లరేషన్ పైన సంతకం పెట్టిపోమను, అప్పుడైనా ఒప్పుకుంటారని చెప్పి బీఆర్ నాయుడు గారు స్ట్రైట్ ఛాలెంజ్ ఇస్తడం జరిగింది. ఈ క్రమంలో ఏది ఎట్టయితే అట్ట అయింది అని అనుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇటు బీజేపీ పంచన చేరుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చేసినటువంటి పార్లమెంట్లో అనేక బిల్లులో బీజేపీకి సపోర్ట్ చేస్తానే వస్తున్నాడు. వాళ్ళు అడిగిన అడగకున్నా కూడా ఇప్పటికిప్పుడు కొత్తగా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఏదైతే ఎన్నికలు ఉన్నదో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీజేపీ వారికి అంటే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎలాగో ముస్లిం కమ్యూనిటీ ఓటు దూరం అయిపోయింది, ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ ఓటు దూరం అయిపోయిందని చెప్పి నేను సరైన నికార్సైన హిందువుని అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా యలహంకలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన వినాయక చవితి సందర్భంగా ఆ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి తాడేపల్లికి వచ్చి ఆడొక విగ్రహం పెట్టుకొని ఆ విజయవాడ కేంద్రంగా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక పక్క అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక పక్క వెల్లంపల్లి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని పెట్టుకొని ఇంకా పూజలోకి దిగినాడు. పూజలో దిగినప్పుడు గతంలో ఏదైతే ఆయన తప్పులు చేసినాడో సీఎం హోదాలో ఉన్నప్పుడు అవి రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో బాగా సక్రమంగా కూర్చున్నాడు. బొట్టు పెట్టుకున్నాడు, కట్టుబొట్టు అన్నీ పక్కాగానే ఉన్నాయి. సరే, ఎవరైనా కూడా ప్రముఖులు ఆ విగ్రహాలు దండం పెట్టుకుంటూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారని చెప్పి ఎవరు ఏం పట్టించుకోవాలా. ఎక్కడ కొసమెరిపోయిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే నిలబడుకొని టెంకాయ కొట్టినటువంటి విధానం చూసాము. ఇంకా మరో చోట కడపలో అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా, అంటే ఆ స్టీల్ ప్లాంట్ ఓపెన్ కాలేదనుకోండి, అది వేరే విషయం. అక్కడక్కడ నిలబడుకొని పెద్ద ఒక ఇన్స్ట్రుమెంట్ తెప్పించుకొని ఆ టెంకాయ కొట్టాడు. ఇటువంటివన్నీ దాటుకొని ఇప్పుడు పక్కా యాక్ట్ చేద్దాము, పక్కా హిందూవాదిగా ఎస్టాబ్లిష్ అవుదామని చెప్పి ఆయన అయితే సక్రమంగా కూర్చున్నాడు. కానీ అది ఏం చేస్తున్నాడు ఏమో తెలియదు, కానీ శని నెత్తిని ఆడుతూ ఉన్నది. ఏమైంది, టెంకాయ కొట్టే ప్రక్రియ వచ్చింది.
ఆ ప్రక్రియలో భాగంగా ఆయన టెంకాయ తీసుకొని 2 దెబ్బలు వేసినాడు. ఈలోపు మాజీ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి వెల్లంపల్లి దగడం మొదలుపెట్టాడు. అన్న టెంకాయ కొట్టేటప్పుడు దాంట్లో ఏళ్ళు పడతాయి, అప్పుడు నీకు దెబ్బ తగులుతుంది, మీకంటే అలవాట్లేదు కదా మీ మతంలో అని చెప్పి ఆయన హింట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏదైనా మంచిది లేరా స్వామి అని చెప్పి ఆ టెంకాయ కాస్త వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చేసాడు. ఇంకా 2 దెబ్బలు కొడితే ఆ టెంకాయ పగిలిపోయిండు, దేవుడికి సమర్పించినట్టు అయిండు, బాగానే ఉండు. జగన్మోహన్ రెడ్డి ఎందుకో పాపము ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కూడా ఆ ఫ్లైట్ ఖర్చులు కూడా బొక్కే వాస్తవంగా. ఎందుకంటే ఈ పూజ తర్వాత ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయినాడు. కేవలం ఈ ప్రక్రియ కోసమే, రాజకీయ ప్రక్రియ కోసమే దేవుణ్ణి వాడుకున్నాడు. సో వెల్లంపల్లికి ఇచ్చాడు. ఈయన 2 దెబ్బలు, ఆయన 2 దెబ్బలు కొట్టడంతో ఆ టెంకాయ పగిలింది, దేవుడికి సమర్పించేశారు. ఈలోపు ఆ విజువల్ నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విజువల్ చూసినారు కదా. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కదా అని చెప్పి ఈలోపు పక్కన ఉన్నటువంటి 2 నాయకులు పోటీ పడుతున్నారు. ఒక పక్క అవినాష్, మరో పక్క ఇంక వేరే నాయకుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, టిష్యూ పేపర్లు అందిస్తున్నారు. అంతా హుటాహుటిని ఏమవుతుంది బా, టెంకాయ పైన ఉండేటువంటి అది ఏదైతే ఉంటుందో అది అవుతుంది, లేకుంటే టెంకాయ నీళ్ళు అవుతాయి. కనీసం ఒక 5-10 నిమిషాలన్నా దండం పెట్టుకునే వరకు, ఆ ప్రసాదం తినే వరకు అయినా ఓపిక ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చెప్పినట్టు ఫ్లైట్ ఖర్చులు బొక్క. ఈ క్రమంలో అక్కడ ఈ విజువల్లోనే మీకు క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పూజారి తీర్థం అందించాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన తీసుకొని తాగుతున్నాడు. సరే బా, దీన్ని కూడా రాజకీయంగా ఎందుకు రుద్దుతున్నావు అని మీరు అనుకోవచ్చు. ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ నీళ్లు ఆయన పూజారి పోసినాడో లేదో మనకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో వేసుకొని సరే నీళ్లు కూడా పోసింటాడేమో. ఈలోపు యాక్ట్ని రక్తి కట్టిద్దాం అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్లో అటువంటి యాక్టర్ ఉన్నాడు, భారతదేశ చరిత్రలో కూడా అటువంటి యాక్టర్ పుట్టబాడు. ఆ నీళ్లు నోట్లో వేసుకొని బొమ్మర జల్లి నవ్వులినట్టు నవ్వులుతూ ఉన్నాడు. ఈ విజువల్ చూశారు కదా, మీకు పక్కా అర్థమవుతుంది. కావాలంటే వెనక పెట్టుకొని చూడండి. సో ఏది ఏమైనా కూడా ఇన్నాళ్ళు మనకు ఒక సామెత ఉండేది, రెంటికి చట్టని రేవడలాగా అనేది ఒక సామెత ఉండేది. అలా కాకుండా మరో సామెత ఏది, చేతి దెబ్బ గోడ దెబ్బ 2 బండి ఆగేదరా అని చెప్పి ఇంకా సామెత అనేది కొత్తగా పుట్టియాలా. ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లు దూరం చేసుకున్నాడు, ఇటు ముస్లిం కమ్యూనిటీ ఓట్లు దూరం చేసుకున్నాడు ఎప్పటి నుంచో. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అక్కడ రాముల వారి విగ్రహానికి తల నరికేసినప్పుడుగా స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత యాక్ట్ చేస్తున్నా కూడా వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని తెలియజేసింటే బాగానే ఉండేదేమో. ఈ యాక్టింగ్ కాస్త బూమ్రాంగ్ అయ్యి హిందువుల మనోభావాలు మరోసారి బొగ్గుమన్నాయి. ఆ బొగ్గుమనేది పక్కన పెడితే ఈయన సోషల్ మీడియాలో పిక్చర్ ట్రోల్స్లో చక్కర్లు కొడతా ఉన్నాడు. ఇది ఓవరాల్ విషయం. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలండి.